హల్లెలూయా. ఈ రోజున మనుషుడు విశ్రాంతిలోకి వెళ్ళటానికి ఎన్నో ప్రదక్షిణలు, ఎన్నో పుణ్యదానాలు, ఎన్నో ధర్మకార్యాలు, ఎన్నో యాగాలు, ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ పిచ్చెక్కి ప్రవర్తిస్తా ఉన్నాడే తప్ప వాడికి సత్యం అనేది తెలియబడట్లా. ఒక్కొక్కడు బయలుదేరుతూ ఉన్నాడు ముడుపులు పట్టుకొని ఆ దన్నుని ఈ దరికి, కాళ్ళు అరిగిపోయి కాళ్ళు మంటలు వచ్చి తలమాడు పగిలిపోయి పిచ్చోడైపోయి గడ్డాలు పెంచుకొని ఎర్రకెండి మంచుకు తడిసి తిక్కలోడైపోయి అలాగన వెళ్ళటమే తప్ప వాడి పాపం ఎలా పోతుంది? పోదు. 101 టెంకాయలు కొట్టాం, పోదు. 1000 కొవ్వొత్తులు ఇచ్చాం, పోదు. 1000 మెట్లు ఎక్కాం, పోదు. ఎలా పోతుంది? క్రీస్తు లేకుండా వ్యర్థమైన భక్తి, మూఢ భక్తి చేయటం వల్ల నిష్ప్రయోజనము. ఆమేన్. క్రీస్తు అనేటువంటి ఆయన నీ జీవితంలో ఉండాలి. నువ్వెవడమైనా సరే, నీది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, నువ్వెక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా క్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో లేకపోతే నీ ఆత్మ నిత్య నరకమే. ఈ రోజున అలాంటి ఉన్నతమైన దేవుని విడిచిపెట్టి ఎన్ని వేషాలు వేస్తున్నాడంటే మానవుడు, అన్ని వేషాలు. మన సమాజంలో కూడా ఎంత మూర్ఖ వక్ర జనం ఉన్నారంటే అంత మూర్ఖ వక్ర జనం ఉన్నారు. తిండికి విలువిస్తాడు, ఉద్యోగానికి విలువిస్తాడు, నిద్రపోవటానికి విలువిస్తాడు, వ్యాపారాలకు విలువిస్తాడు, పరిపాట్లకు విలువిస్తాడు. తన ఇష్టానుసారమైన వాటిని నెరవేర్చుకోవడానికి ఎంత సమయమైనా, ఎంత కష్టమైన, ఎంత డబ్బైనా, ఎంత ప్రయాసైనా ఇష్టపడతాడు. దేవుని సన్నిధికి క్రమముగా వెళ్ళాలన్న ఇంకిత జ్ఞానము లేని పశువులు మన సంఘంలో ఉన్నారు, సర్వ సమాజంలో కూడా ఉన్నారు. లేరా? మాట్లాడదేంటి? మనుషుల పశువుల వీళ్ళు? ఉపవాస కూడికి జరుగుతుంది, వెళ్ళాలని తెలియదు. దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి కనబడాలని తెలియదు. భక్తులు బయలుదేరతారు ఆదివారం, అభిషేకమా ఆత్మాభిషేకం. ఒకసారి అనిపించింది, ఈయన్ని తీసుకెళ్లి నడూరులో సిలువ వేయాలి. వీడికి ఏంట్రా అభిషేకం? యానుండి వస్తుంది నీకు అభిషేకం? రాత్రికి రాత్రే వచ్చేసింది అభిషేకం నీ క్రియల్లో. పిచ్చోళ్ళారా, ఎంతకాలం దేవుని మోసం చేయాలని చూస్తారు? నేను నిన్నటి దినాన తోబాడెళ్ళా. వెళ్తే ఉదయం సరిగ్గా వాళ్ళు 10 గంటలకు ఉపవాస ప్రార్థన